నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రెవెన్యూ సదస్సులో వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి హాజరై భూ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత సమస్యల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తక్షణం పరిష్కరించదగ్గ అర్జీలను పరిష్కరిస్తూ తక్షణం పరిష్కారం చూపలేనివి నిర్దిష్ట గడువు 45 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో సుమారు 80 దరఖాస్తులు రాగా ఏ అర్జీని పరిశీలించినా కొన్ని ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలేనని, వీటిలో సుమారు 95% సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. నిజమైన హక్కుదారునికి శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాథ్, తహసీల్దార్ చిరంజీవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజు పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రోజే పెట్టుకోవడం. అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దాంట్ని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలా. ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు 70-80 అర్జీల వరకు చూసాం. ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. 95% సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు. నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు. ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఒక పక్క అధికారులు తప్పిదాలు చేసినా లేదంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు తప్పిదాలు చేసినా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వల్ల కొన్ని 100 ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి.
మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా మండలాన్ని తీసుకువెళ్లవచ్చని ఈ దిశగా అధికారులందరూ దృష్టి సారించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఒంగోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉన్న ఆర్థిక ఇబ్బందులను సర్దుబాటు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండల పరిధిలోని 8,090 గృహాల నుండి సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి వారి సమస్యలను క్రోడీకరించడం జరిగిందన్నారు. ఈ సమస్యలను 3 నెలల్లో పరిష్కరించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ పరమైన అంశాలను తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారంపై ఇప్పటి నుండే దృష్టి సారించి రానున్న 3 నెలల్లో తిరిగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించే నాటికి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పనులు నాణ్యతగా జరిగేటట్లు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారందరికీ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా దశరాజుపల్లెకి మంచినీటి సరఫరా నిలిచిపోతే ఏం చేస్తున్నారని, తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే ప్రజలు ఎంత అవస్థలు పడతారో మీకు తెలియదా? నీ ఇంటికి నీటి సరఫరా నిలిపితే ఆ కష్టం నీకు తెలుస్తుంది అని ఎమ్మెల్యే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కనీసం తాగునీటి సమస్య అన్ని రోజులు తలెత్తినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధిపై ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. సమావేశంలో ఎంపీడీఓ శేషుబాబుతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి మనకు మొత్తం మీద కంప్లైంట్స్ అన్ని ఊళ్ళో వచ్చేసి 4,287 కంప్లైంట్స్ ఉన్నాయి మన మండలంలోకి వచ్చి. దీంట్లో మేజర్గా వచ్చేసి కరవాణి 909 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎర్రజల్ల వచ్చేసి 646 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ ఉన్నాయి ఉడిచి 543 కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చే లోపలకి మేజర్గా చిత్తాయి గారిపాలెం, ఇవన్నీ మేజర్గా ఉంటాయి. మిగతా అన్ని 38, 72, 139 ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. మీరంతా కూడా ఆ రోజు చెప్పగానే ఈరోజు డోర్ టు డోర్ మెటీరియల్ తెచ్చుకోగలిగాం కాబట్టి కొంతమంది దగ్గర మనకి డేటా రావటం, మనకి ఏ ఇంట్లో సమస్యలు తెలుసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా ఇంకా మనము రేపు జనవరిలో ఇస్తాం కాబట్టి దాన్ని ఆ హౌసెస్లో సచివాలయం ఎవరైతే మీరు సెక్రటరీలు ఉన్నారో పెన్షన్ వాళ్ళు ఏ హౌస్లో లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ మనకు 3 monthsకి ఏదైతే మనకి మీటింగ్ ఉండదో జనరల్ బాడీ మీటింగ్లో నాకు తెలిసినంత వరకు పెన్షన్స్, హౌస్ శాంక్షన్స్, ల్యాండ్ ఇష్యూస్, మెడికల్ అసిస్టెన్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా నాకు దాదాపు 0 లెవెల్కి రావాలి. 3 months మనకు టైం ఉంటుంది కాబట్టి 3 monthsలో మన డిఓ గారితో ఉండండి, మన చెన్నై గారు ఉన్నారు, వీళ్ళందరూ మనవాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పెట్టుకోండి, మీరు గైడెన్స్ తీసుకోండి. దాన్ని అంతా కూడా ఒక్కొక్కటి మనం సార్ట్ అవుట్ చేయండి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు చెప్పండి. అందరం ఒక ఫ్రెండ్లీగా పనిచేద్దాం. ఫ్రెండ్లీగా పనిచేసేటప్పుడు ఖచ్చితంగా పనులన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఎక్కడా కూడా పబ్లిక్లో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దాని ప్రకారంగా మనం పనిచేద్దాం. దానికోసం అని చెప్పి మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఆర్డబ్ల్యూఎస్లోకి వచ్చే లోపలికి తాగునీరు సరిగ్గా సరఫరా చేయలేక రావుంట దగ్గర మళ్ళీ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట. రావుంట దగ్గర బ్రేక్ డౌన్ అయింది. మొన్న వచ్చేసి దశరాజుపల్లిలో 15 రోజులు వాటర్ లేదు. 15 రోజులు వాటర్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? అది ఇన్స్టాల్ చేశారు సార్, పైప్ లైన్ 22వ తారీఖు రిపేర్ చేస్తున్నారు సార్. రేపు సాయంత్రానికి 5 తెచ్చింది సార్. ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? పంపిస్తాం, రెంటర్కైనా పంపిద్దాం. అది తీసేసి రెక్టిఫై అయిన తర్వాత ఏం పెడతాం? దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఎన్ని ఊళ్ళు సఫర్ అవుతాయి. ఇంటికాడ ఆపేస్తే నీళ్ళు ఏం చేస్తావు? జాయాస్పతి దగ్గర ఉన్నావా? ఏదైనా చెప్పు, హౌస్ నెంబర్ చెప్పి అటు ఇటు కట్ చేస్తాం. 2 రోజులు ఆ బాధ అనేది తెలుస్తుంది.
ఇన్ని ఊళ్ళో ఇంతమంది ప్రజలు ఉండేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేటప్పుడు ఎవరికి చెప్తాం? నీకు చిన్నది వచ్చింది నువ్వు చెప్పు, ఫోన్ చేయలేవు నాకు, ఆ నెంబర్ తెలియదా? ఎక్కడో మనకు తెలిసిన దగ్గర ఇంకో మోటార్ ఆల్టర్నేట్ మోటార్ పెట్టి చేస్తే ముందు రన్ అవుతుంది, దాన్ని రెక్టిఫై చేస్తాం. 9 రోజులు 10 రోజులు చేస్తే జనాలు ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వాలు కాదు, నన్ను చెప్తారు ఇక్కడ నిద్రపోతున్నాడు. అర్థమవుతుందా? బాధ్యతగా పనిచేయాలి. 4 రోజుల నుంచి లేదా ఇప్పుడు వాటర్ అక్కడ ఏం చేస్తున్నారా? అవునా, కొత్తది ఎంత అవుతుంది? ల్యాబ్స్ ముందుకు పోతుంది, ముందుకు ఆల్రెడీ పెట్టండి అమ్మా, లెటర్ పెట్టండి, గవర్నమెంట్ పద్ధతి తీసుకున్నాం. రేపటికల్లా మీరు ఇవ్వండి, ఇచ్చి నాకు చెప్పండి. ప్రతి ఓవర్ ట్యాంక్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఫిల్టరేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రతి ఇంటికి వాటర్ వెళ్తుందా ఆ టైంలో, ఇవన్నీ డీటెయిల్స్గా నాకు ఉండేవారు. మీరు పట్టుకొని అది తీసుకోండి, అది ఇంపార్టెంట్. అది 2 రోజుల తర్వాత పంపి, ఇప్పుడే కాదు కదా, ఇంకా పని వర్షం అంతా అయిపోయిన తర్వాత రేపు కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి అయిపోయిన తర్వాత ఒకసారి రిపోర్ట్ ఏ పంటలు డ్యామేజ్ ఉంది, ఒకటి టొబాకో అయినా మిగతాది శనగ ఏదైనా వేసారా, ఇవన్నీ ఒకసారి చూడండి. ఏ కంప్లైంట్స్ ఉన్నాయో ఎండీ గారు మీకు ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం ఆల్రెడీ మీ మండల ఆఫీస్లో ఉంటాయి, చక్కగా మీ సచివాలయాల్లో ఉంటాయి. ప్రతి విలేజ్లో మీరేం చేశారు కాబట్టి ఏ విలేజెస్ అనేది చూసి కొంచెం దాని మీద ఈ 3 monthsలో మ్యాక్సిమం ఎన్నైతే అన్ని కంప్లీట్ చేయాలి. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు అయిన సందర్భంగా ఒంగోలు నగరంలో జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రదండు కవాతు తొక్కింది. 100 ఎర్ర జెండాలతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోరు వానలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం పట్టణ శివారులో ఉన్న చిన్నరాయునిపల్లి దగ్గర ఉన్న ఇందిరమ్మ ఫేజ్ 1, ఇందిరమ్మ ఫేజ్ 2లో అసంపూర్ణంగా ఉన్న గృహాలను పరిశీలించారు. అనంతరం ఈ కాలనీలకు ఏ విధంగా నీరు, విద్యుత్ కాలువలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని వాటిపై చర్చించారు. తదనంతరం మార్కాపురం పట్టణ వాసులకు గృహ సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన అసంపూర్ణంగా ఉన్న జగనన్న కాలనీని మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామంలో సందర్శించారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీప్ వెంకట త్రివినాగ్, తహసీల్దార్ చిరంజీవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇది దీంట్లో ఎన్ని ఇది ఇప్పుడు 15 days మనం మొన్న తీసుకున్న ప్రకారం వచ్చి వంగవీటి మోహనరంగ చిరస్మరణీయుడని, అటువంటి ప్రజానాయకుణ్ణి చిన్న వయసులోనే కోల్పోవడం దురదృష్టకరమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు.
వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో రామ్నగర్ మొదటి లైన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన 36వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ అంటే పేద ప్రజలకు ధైర్యమని, ప్రజా సమస్యల పట్ల మొక్కవోని ధైర్యంతో వంగవీటి మోహనరంగ ముందుకు వెళ్లేవారని ఎమ్మెల్యే అన్నారు. శాసనసభ్యునిగా ఒక్కసారి చేసిన రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహనరంగ అంటే అభిమానమని అన్నారు. ఇప్పటికీ కులమతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగ అంటే ఇష్టపడని వారు ఉండరని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తంజావూరు శ్రీనివాసమూర్తి, కాపు నాయకులు లింగిశెట్టి సుబ్బారావు, చెన్నంశెట్టి శివ, చింతపల్లి నారాయణ, మేకల నారాయణ, బండారు మదన్, నారపశెట్టి రామ్మోహన్ రావు, ఐనాబత్తిన గోపీకృష్ణ, లింగిశెట్టి బ్రహ్మయ్య, రావేల రాఘవరావు, కుంచాల సుబ్రహ్మణ్యం, నరహరి సాంబయ్య, పగిడి రాము, రాయని సుధాకర్, శనగల కిరణ్, మిర్యాల వెంకటేశ్వర్లు, పాతాల కృష్ణమూర్తి, వాసాని అంకబాబు, శ్రీనివాసులు, భడే విజయ్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రంగ అభిమానులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలో ర్యాలీగా రంగా విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ కాలనీ, తర్వాత జైరహాల్ సెంటర్, కొంజేడు బస్టాండ్, గద్దలగుంట, సుజాత నగర్, సమతా నగర్, కర్నూలు రోడ్ వర్మహా హోటల్ సెంటర్, తులసిరామ్ హాల్ ఎదురు కర్నూలు రోడ్, బళ్ళమిట్ట, కొత్తపట్నం బస్టాండ్, మిర్యాలపాలెం సెంటర్ నుండి రంగా విగ్రహం వద్దకు ర్యాలీగా విగ్రహం దగ్గరకు వచ్చి ఘనమైన నివాళులు రంగా గారికి ఈరోజు ఈ వర్షంలో కూడా ఈ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మన రంగా గారికి ఈరోజు 36వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 11 సెంటర్లో రంగా గారి పటానికి దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంత వర్షంలో సహితం వంగవీటి రంగా గారి అభిమానులు భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి సెంటర్లో రంగా గారి పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈ కాపు సంఘం చేస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించినటువంటి ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం కమిటీ మెంబర్స్ మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో వంగవీటి రంగా గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. జీవితాంతం వంగవీటి రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారికి మేమందరం కాపులం అందరం అండగా ఉంటామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరంలో ఈ రోజున జిల్లా కాపు సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకరం. ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పెద్దలు శ్రీ దామచల జనార్దన్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఘనంగా నివాళులర్పించారు. చాలా సంతోషకరం. ఎందుకంటే జిల్లాలో కాపులు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాము. పెద్దల నిర్ణయాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వం అధికారానికి పూర్తిగా సంపూర్ణంగా సహకరించారనేసి ఈ సభాముఖం తెలియజేస్తుంటూ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో విరోచిత పోరాటాలు చేసి కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల హక్కుల కోసం అలుపెరగక పోరాటం చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒంగోలు సిపిఐ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా సిపిఐ సీనియర్ నేత నల్లూరి వెంకటేశ్వర్లు అన్న ఎర్రజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కమ్యూనిస్టు పార్టీ తనదైన పాత్ర పోషించిందని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా లక్షలాది ఎకరాలు పేద ప్రజలకు పంచిపెట్టిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందని అన్నారు. దేశంలో జరుగుతున్న స్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా అన్యాయాలు, అక్రమాలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ పేద వర్గాల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ నేటికి పోరాటాలు చేస్తూనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుడూరు ప్రకాశరావు, కె నాగేశ్వరరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, విద్యార్థి యోజన సంఘ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మన దేశంలో తన కార్యక్రమాలు ప్రారంభించి 100 సంవత్సరాలలో ప్రవేశించబోతుంది. ఇక్కడ సిపిఐ జిల్లా సమితి తరఫున శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాలని, అనేక సంస్కరణల్ని, అనేక చట్టాలని రావటానికి కారణమైంది. అది అధికారంలో లేకపోవచ్చు కానీ అనేక చట్టాలు రావడానికి, ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలు రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ కారణం. కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిగా నినాదం ఇచ్చింది దున్నేవాడికే భూమి కావాలని. భారతదేశంలో దున్నేవాడికి భూమి కావాలని మొట్టమొదటిగా నినాదం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. దాని ఫలితంగానే అనేక సంవత్సరాల పోరాట ఫలితంగానే ఆ భూ సంస్కరణ చట్టం ఒక రకంగా కొంత లోపాలు ఉన్నప్పటికీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఎస్టేట్లన్నీ కూడా బద్దలు చేయబడ్డాయి. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ అది ఒక్కటే కాదు, అనేక సంస్కరణలు చేయడానికి కారణమైంది. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పోరాటాలని, ఉద్యమాలని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని, సమస్య పరిష్కారం కోసం పిడికిలెత్తేటువంటి మార్గాన్ని చూపించింది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం. అందుకని కమ్యూనిస్టు పార్టీ ఆ అధికారంలోకి రాకపోవచ్చు కానీ, అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దాని ద్వారా 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేసింది. అదేవిధంగా బెంగాల్లో తేబాగా పోరాటం, కేరళలో పున్నప్ప రాయలార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చెల్లపల్లి జమీందారుకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి దివంగత నేత వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్లో వంగవీటి మోహనరంగ చిత్రపటానికి జిల్లా జనసేన నాయకులు, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు శంకర సాయిబాబా, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, నగర జనసేన పార్టీ కార్యదర్శి జనసేన శ్రీనివాస్, నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి, 16వ డివిజన్ అధ్యక్షుడు అల్లూరి శ్రీహరి, 8వ డివిజన్ అధ్యక్షురాలు అనిత, 49వ డివిజన్ అధ్యక్షుడు సుధీర్, 38వ డివిజన్ అధ్యక్షుడు ఆలా నారాయణ, 16వ డివిజన్ ఉపాధ్యక్షుడు కర్రీ శ్రీకాంత్, జనసేన నాయకులు వాసు కాసాని, తిరుమలశెట్టి వెంకట్రావు, మహమ్మద్ యూనిస్, తాళ్లూరి సాయి, పోలిరెడ్డి శ్రీనివాసులు, సాయి, మల్లికార్జున, సాయి కుమార్, ప్రకాష్, రాజేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ వర్ధంతి తరపున ఈరోజు మీ అందరం రవిప్రేమాల్లో జనసేన కార్యాలయంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. అందరూ జన సైనికులు, వీర మహిళలు, ప్రతి ఒక్కళ్ళు, రంగాన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చారండి. ఈరోజు మాకు ఇది చాలా బాధాకరమైన రోజు. నిజం చెప్పాలంటే 37 సంవత్సరాల కిందట మేము దాని జరిగే ముందు కొద్ది రోజుల ముందు ఆయన నిరాదీక్షలో ఉన్నప్పుడు కూడా రంగా గారిని వెళ్ళి కలిసి వచ్చాము. మేము ఆ టైంలో మాకు ఎంతో బాగా గొప్పగా అనిపించిన రోజులు ఆ రోజులు. ఈ రోజుల్లో ఇలాంటి జరిగేటప్పటికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ 36 సంవత్సరాలు ఎంతో ప్రేమగా అభిమానంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఒక వ్యక్తి అని చెప్పి జరుపుకునే దాంట్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరూ ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నాం. ముందు ఈ కార్యక్రమం అనేది ఇలాంటి జరుగుతున్నప్పుడు చాలా అన్ని చోట్లగా స్టేట్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో ఎంత వర్షాలు పడుతున్నా కూడా ప్రతి చోట జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులందరికీ తెలుసు, అన్ని ఏరియాలో చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎవ్రీ ఇయర్ చేయడం అనేది మంచిదని చెప్పి ప్రార్థిస్తున్నాను. మొదటిగా వంగవీటి మోహన్ రంగా అనగానే కేవలం ఒక కులానికే నాయకుడు కాదు. కాపు జాతిలో పుట్టినందుకు అందరం గర్వపడతాం. కానీ ఆయన కేవలం కాపులకే కాకుండా బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ తను ఉన్నాను అనేటువంటిది నిరూపించాడు విజయవాడలో. ఒక పోలీస్ అధికారిగా 1985 ప్రాంతంలో ఆ సందర్భంలో అతన్ని వ్యాస్ గారి టైంలో ఇతను కూడా ముద్దాయిగా చూసేవాళ్ళం. కానీ అతను చూసి నాకు ఒక మనిషి ఇంత శక్తి ఎక్కడిది, ఇంత సంఘటిత శక్తి. 88లో కాపునాడు మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది జనం వచ్చారు. ఒక మనిషికి ఇంత కెపాసిటీ ఏంటి అని ఆశ్చర్యపోయేవాడిని. అదే సంఘటిత శక్తి, లేకుంటే లీడర్షిప్ క్వాలిటీ. ఆ క్వాలిటీని ఆయన చాలా రోజులు మెయింటైన్ చేశారు. కేవలం ఎమ్మెల్యేగా తన యొక్క ప్రజల కోసం, వాళ్ళ యొక్క ఆశయాల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి చాలా దాంట్లో ప్రతిదీ పర్సనల్గా తీసుకునేవాడు, కేవలం పీడిత తాడిత జనుల కోసం. సో కాబట్టి ఇటువంటి శక్తి గల నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ కొద్దిగా సంతోషం ఏంటంటే ఇలాగా అందరినీ సంఘటిత పరచగల శక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా మనకు వచ్చారు. కాబట్టి ఆయన ఆశయాలకు అలాగే ఆయన యొక్క కోరికలకు అనుగుణంగా మనమందరము వర్తించి మనందరం మన కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మరలా మనం ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పని చేయగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి కోరుకుంటూ రవిప్రియామాల్లో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి జనసేన నాయకులు, ఇతర కార్యకర్తలు అందరూ కూడా దీనికి విచ్చేసినందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు. అలాగే రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత జనానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాను తుఫాన్ల కాలం వెంటాడుతోంది. వాతావరణ పరిస్థితుల మార్పుతో ఈ నెలలో ఎక్కువ రోజులు ఆకాశం మేఘావృతమై కనిపించింది. రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో తీరం దాటాల్సినవి రాష్ట్రంలో దాటుతున్నట్లు నిపుణులు ఇప్పటికే విశ్లేషించారు. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మడ అడవులు ప్రకృతి ప్రసాదిత రక్ష కవచాలుగా నిలుస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలలో ఇవి పెరుగుతాయి. తీర ప్రాంత కోత నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుంటాయి. అనేక జీవరాశులకు నిలయమై జీవ వైవిధ్యం పెంపునకు కృషి చేస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యమున్న అడవుల ఉనికి జిల్లాలో క్రమేపీ కనుమరుగవుతోంది. కేవలం స్వల్ప విస్తీర్ణానికి పరిమితమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో మడ అడవులు ఉండేవి. పునర్విభజనతో ఆ ప్రాంతాలు బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో విలీనమయ్యాయి. చినగంజ మండలం ఏటిమొగ్గలో దాదాపు 120 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని టంగుటూరు మండలం పసుకుదురులో పాలేరు, ముసివాగులు సముద్రంలో కలిసే ప్రాంతంలో మడ అడవులు పెరుగుతున్నాయి. కొత్తపట్నం మండలంలో కొద్ది మేర కనిపిస్తాయి. ఒంగోలు మండలం గుండాయిపాలెం సమీపంలో కొంత విస్తీర్ణంలో మడ చెట్లు ఉన్నాయి. జిల్లాలో గతంలో విస్తారంగా ఉన్నప్పటికీ కొందరు వాటిని తొలగించి రొయ్యల చెరువులుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి.
మడ అడవులు సముద్రానికి భూమికి వారధిగా నిలుస్తాయి. ఆటుపోట్లు వచ్చినప్పుడు సాగర్ జలాలు ఈ చెట్ల వేర్ల వద్ద నిలుస్తాయి. సముద్ర చేపలు మడ అడవుల వరకు వచ్చి వేర్లు ఆకులు కాండంపై గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పిల్లలకు ఈదే శక్తి వచ్చే వరకు వేర్ల చుట్టూ తిరిగి తరువాత సముద్రంలోకి వెళ్తాయి. పీతలు ఇలాగే పెరుగుతాయి. తద్వారా మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతుంది. తాబేళ్లు పక్షుల ఆకలి తీర్చి ఆవాసంగా ఈ మడ అడవులు నిలుస్తుంటాయి. తుఫాను, సునామీ వంటి విపత్తుల సమయంలో అలల ధాటికి తీర ప్రాంతం కోతకు గురి కాకుండా రక్షిస్తాయి. సముద్రం మీదుగా వచ్చే గాలుల వేగాన్ని నియంత్రిస్తాయి. మడ అడవుల్లోని వివిధ రకాల చెట్ల ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. వీటి ఆకులు మందంగా ఉండి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువ మొత్తంలో శోషించుకుని కిరణజన్య సంయోగ క్రియతో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కర్బన పదార్థాలను భూమిలో నిల్వ ఉంచుతాయి. మడ అడవులను జిల్లాలో పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఉపాధి నిధులు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడం ద్వారా తీర ప్రాంతాలు జీవ వైవిధ్యంతో కళకళలాడతాయి. మత్స్య సంపద తగ్గిపోవడంతో మత్స్యకారుల జీవన విధానం ఇబ్బందికరంగా మారుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉపద్రవం గ్రామాల మీదకు రాకుండా ఉండటంతో పాటు తీరం కోతకు గురి కాకుండా ఎంతో మేలు చేసే మడ చెట్లు క్షీణిస్తున్నాయి. ఈ మడ చెట్లు ఎన్నో సముద్ర జీవరాశుల పెంపుదలకు ఆవాస కేంద్రాలుగా ఉంటాయి. అలాంటి మడ చెట్లు అంతరించిపోతున్నాయి. రొయ్యలు, చేపల చెరువుల సాగు పెరగడంతో తీర ప్రాంతంలో చాలా భాగం మడ చెట్లు తొలగించి చేపల చెరువులుగా ఏర్పాటు చేయడంతో మడ చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మడ చెట్ల వల్ల మంచి ఉపయోగం ఉందండి. అవి పెరుగుదల తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా బాగా పెంచితే వృత్తొత్తు పెరిగి చేపలు బాగా పడే అవకాశం ఉండయి. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అవి ఆపటానికి చాలా ఉపయోగపడతాయి. కొట్టేయకుండా ఆపేది అప్పుడు కొడతలేదండి, ఆపేస్తారు చాలా వరకు. ఇది వరకు నాకు కొడతలేదు. ప్రభుత్వం ఏముందంటే ఇంకా దాన్ని చెట్లు ఇంకా పెంచితే మడ చెట్ల వల్ల ఎక్కువ ఉపయోగం ఉంది. చేపల గుడ్డు తయారైద్ది. ఏదైనా వరదలో తుఫాన్లు వచ్చినా కూడా ఆపు. తీరం వెంట ఉండే ఈ మడ చెట్లు సముద్ర మత్స్య సంపదకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని మత్స్యకార ప్రాంత వాసులు తెలుపుతున్నారు. గుడ్లు పెట్టే పెద్ద చేపలకు మదుగుగా ఉంటుంది. చేపల గుడ్లు పెట్టే సమయంలో ప్రభుత్వం వేట నిషేధం అమలు చేస్తుంది. వేసవి ఎక్కువగా ఉండే సమయంలో చెట్ల నీడన చల్లటి ప్రాంతంగా ఉండటంతో ఎక్కువ చేపలు ఆటుపోటు సమయంలో చెట్ల వద్దకు చేరి గుడ్లు పెట్టే అవకాశం ఉండటంతో మత్స్య సంపద ఎక్కువగా పెరుగుతుంది. తీరం వెంట మత్స్యశాఖ, అటవీ శాఖ అధిక సంఖ్యలో మడ చెట్లు పెంచడం వల్ల మత్స్యకారులకు మేలు చేయడంతో పాటు మత్స్య సంపద పెంపొందుతుందని కోరుతున్నారు. సార్, మడ అడవులు లేపడం వల్ల చెరువులు వేసి అవి చేసి మడ అడవులని నరికేయటం వల్ల మత్స్య సంపద కూడా తగ్గిపోయింది సార్. మాకు దీనివలన ప్రభుత్వం చర్య తీసుకొని మడ సంపద ఉత్పత్తి అయ్యేటట్టు చూసి వాటిని నరికివేయకుండా సదుపాయాలు చేయలేదు ప్రభుత్వం. దీని ద్వారా కొంచెం సంపద కూడా తగ్గింది సార్. ఇంతకుముందు అంటే చాలా తక్కువ ఖర్చు. ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగి అవి ఇవి పెరిగి కొంచెం మత్స్యకారుడికి సంపద లేకుండా పోయింది సార్. ఇవి ఉండడం వల్ల మాకు వేసవి కాలంలో వేట నిషేధం అనేది ఉంటుంది. అప్పుడు చేపలు వచ్చి వీటి కింద గుడ్లు పెట్టడం వల్ల మాకు ఉత్పత్తి అనేది పెరిగిద్ది. ఈ మడ చెట్లు మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తే చాలా వరకు తగ్గిపోయింది. దాన్ని కొట్టివేయడం లేదా ఈ చెరువులు వేసి వాటిని తీసేయడం వల్ల మా వేట అనేది నిషేధం చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు ఉన్న ఉత్పత్తి లేదు. వీటి వల్ల ఏంటంటే తుఫాన్లు ఏమన్నా వచ్చినప్పుడు సముద్రం ఊరిమేకి నీళ్ళు వస్తుంటే ఆపుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై కనిపిస్తోంది. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం నుండి ముసురు పట్టింది. రోజంతా తెరపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం నుండి ఒంగోలుతో పాటు టంగుటూరు, సింగరాయకొండ, కొండేపి, మద్దిపాడు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, పొదిలి, తాళ్లూరు తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో జల్లులు పడుతుండటంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. ప్రత్యేకించి స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లేవారు, వీధి వ్యాపారులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లులతో జనం రోడ్లపై తిరిగేందుకు వీలు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్ట్ల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. విప్లవోద్యమంలో ఏర్పడిన చీలికలను నివారించి ఐక్యతను సాధించే కృషిలో భాగంగా 2013లో చీలిన 2 పార్టీలు ఐక్యత దిశలో ఈ నెల 28న హైదరాబాద్లో విలీన సభను ఏర్పాటు చేస్తున్నామని, దానిని జయప్రదం చేయమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. 2 న్యూ డెమోక్రసీలు విలీనంపై ఒంగోలులోని మాధల నారాయణ స్వామి భవనంలో పోస్టర్ను ఆవిష్కరించారు. విప్లవకారులు పార్లమెంటరీ పంధాన్ని తిరస్కరించి ప్రజా పంధాన్ని స్వీకరించి అనన్యమైన త్యాగాలు చేశారని చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం, భూమి కోసం పోరాడి 7 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఈ ఐక్యత పీడిత ప్రజా ఉద్యమాలకు పెద్ద ఊపునిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో పెరుగుతున్న ఫాసిస్టు ప్రమాదం కాలంలో విప్లవకారుల ఐక్యత అనివార్యమని, ఈ ఐక్యత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి వారి ఉద్యమాలకు ఊపునిస్తోందని జిల్లా కార్యదర్శి పిఎస్ సాగర్ అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, ప్రశ్నించిన సంస్థలు, వ్యక్తులపై నిర్బంధం ప్రయోగించి జైలు పాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజానికం విశాల ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు కొంగర నరసింహ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పర జాలన్న, కోడూరి హనుమంతరావు, హరిబాబు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 5 దశాబ్దాల కాలంలో విప్లవోద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ, పేద ప్రజల హక్కులు పరిరక్షించినప్పటికీ విప్లవోద్యమం అనేక చీలికలకు పేలికలకు గురైంది. వీటన్నిటినీ సమీక్షించుకున్న తర్వాత విప్లవకారులు వేరువేరు సంస్థలుగా ఉండకూడదనే ఉద్దేశంతోనే 4 విప్లవ సంస్థలు కలిసి ఐక్యతా చర్చలు 2019లో ప్రారంభించాయి. దాని కొనసాగింపుగా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు చర్చించుకొని 2013లో జరిగిన నష్టాన్ని, విప్లవోద్యమానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని తిరిగి విలీనం కావాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. దానిలో భాగంగా రేపు 28వ తేదీన హైదరాబాద్లో విలీన సభ ఏర్పాటు జరుగుతుంది. దీనికి పునాదిగా 2024 ఏప్రిల్లో జరిగిన మహాసభలలో ఆమోదించిన డాక్యుమెంట్లని ప్రాతిపదికగా తీసుకొని అవన్నీ కూడా ఇవాళ ప్రతిఘటన పోరాటాన్ని, విప్లవ పందాన్ని ముందుకు తీసుకుపోయేవిగా గుర్తించి 2 సంస్థలు ఆమోదించడం జరిగింది. వాటి ప్రాతిపదికగా ఈ ఐక్యత కొనసాగుతుంది. ఈ ఐక్యత పీడిత ప్రజా ఉద్యమాలకి ఎంతో మేలు. ఈ దేశంలో విప్లవకారులు 50 ఏళ్లుగా భూమి విముక్తి పోరాటం నిర్వహించారు, అసమాన త్యాగాలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడం కోసం 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి. ఈ దేశంలో పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని హరించివేస్తున్నారు, పౌర హక్కులను హరించివేస్తున్నారు, భూమి విముక్తి పోరాటాలను అణిచివేస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల గొంతులను అణిచివేస్తున్నారు. పీడిత ప్రజలకు అండగా నిలిచేందుకే న్యూ డెమోక్రసీ 2 పార్టీలు విలీనం అవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో జరిగే విలీన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా. టంగుటూరు టోల్గేట్ వద్ద డాగ్ స్క్వాడ్తో పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు చేశారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సూచనల మేరకు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి నిరంతరం అప్రమత్తతతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సింగరాయకొండ సిఐ సిహెచ్ హజరత్తయ్య, టంగుటూరు ఎస్ఐ వి నాగమల్లేశ్వరరావు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా అనుమానితులను విచారించడం, గస్తీ తిరగడం వంటివి నిరంతరం చేస్తున్నారు.
నిద్రపోయి ఉద్యోగాలు చేస్తే నాకు మండది మామూలుగా ఉండదు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారిపైనే ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.